హాయ్ గైస్ అందరికీ నమస్కారం. ఈరోజు మేము మా సంక్రాంతి కోసం మా ఊరు వెళ్తున్నాం. ఫ్యామిలీ మొత్తం వెళ్తున్నాం. మా నాన్న వేరే దగ్గర ఎక్కుతారు కారు. మా అమ్మ, నేను, మా నాన్నమ్మ, మా అన్న మేమందరం వెళ్తున్నాం అన్నమాట ఇప్పుడు. మా అమ్మకి ఆ రోజు బొటిక్‌లో ఎక్కువ వర్క్ ఉందని చెప్పి, ఆ రోజు మార్నింగే బొటిక్‌కెళ్ళిపోయింది. ఇంకా పూజ కూడా నేనే చేశాను ఈరోజు ఇంట్లో. మేము 4కి స్టార్ట్ అయ్యాం హైదరాబాద్ నుండి. సో, ఆఫ్టర్‌నూన్ లంచ్ కూడా నేను ప్రిపేర్ చేశాను ఇక్కడ. ఆఫ్టర్‌నూన్ లంచే కాకుండా ఇంకా కార్‌లో ఏమన్నా తినొచ్చు అని చెప్పి స్నాక్స్ అవి కూడా చేశాను. నేను, నాన్నమ్మ, మా అన్న ముగ్గురం ఇంట్లోనే తిని బయలుదేరాం. నేను మా మమ్మీకి, మా నాన్నకి బాక్స్‌లో పెట్టి తీసుకెళ్ళా. వాళ్ళు కార్‌లోనే తినేశారు. ఎవ్రీ సంక్రాంతికి ఊరు వెళ్తూనే ఉంటాం. కానీ లాస్ట్ ఇయర్ మాత్రం వెళ్ళలేదు. లాస్ట్ ఇయర్ ఊరి దగ్గర ఉండే మా రిలేటివ్స్ హైదరాబాద్కి వచ్చారు కాబట్టి మేమందరం హైదరాబాద్ లోనే సంక్రాంతి సెలబ్రేట్ చేసుకున్నాం. నేను పులిహోర చేస్తున్నా. పులిహోర పోపెట్టేటప్పుడు అనిపించింది ఏదో మిస్ అయింది అని చెప్పి కలిపాక గుర్తొచ్చింది పల్లీలు మిస్ అయ్యా అని. నేనైతే పల్లీలు తినను కాబట్టి నో ప్రాబ్లం. కానీ పులిహోర టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇవన్నీ నేను ఇప్పుడు ప్యాక్ చేయాలి. ఇంట్లో మా అమ్మ షాపింగ్ గెట్టింగ్ చేసింది కాబట్టి ఈ కవర్లన్నీ బాగానే ఉన్నాయి. ఇంకా వాటిల్లో సర్దేస్తున్నా అన్ని. నేను వండినవే కాకుండా ఇంకా కొన్ని ఎక్స్ట్రా సరుకులు కూడా పెట్టుకున్నాం. ఎందుకంటే మా ఊర్లో మా ఇంట్లో ఎవ్వరు ఉండట్లేదు అనమాట ప్రెసెంట్. ఇప్పుడు మేమే మా ఊరు వెళ్ళి క్లీన్ చేసుకొని వండుకొని అన్ని తినాలి అనమాట. సో వాళ్ళ వంటకి అవసరమయ్యేవన్నీ నేను ఇక్కడ పెడుతున్నా. మా ఊర్లో మాకు మిక్సీ లేదు కాబట్టి కొన్ని మసాలాస్ అన్ని ఇక్కడే పట్టి ఊరికి తీసుకెళ్తాం. లేదంటే కనుమ రోజు చాలా ఇబ్బంది పడతాము. మా దగ్గర సంక్రాంతి అంటే చాలా బాగా చేసుకుంటాం. ఫ్యామిలీతో ఊరు మొత్తంతో కలిసి హ్యాపీగా చేసుకుంటాం. ఇక సంక్రాంతికి ఊర్లో ఉండేటట్టే ప్లాన్ చేసుకుంటాం. కానీ సంక్రాంతికి మా ఊర్లో మాత్రం కోళ్ల పందాలు, ఎడ్ల పందాలు ఇలాంటివి ఏమీ ఉండవు. చాలా సింపుల్ గా చాలా హ్యాపీగా చేసుకుంటాం. ఇంట్రెస్టింగ్ పార్ట్ అంటే ముగ్గులు వేసి రంగులు వేయడం. ఊర్లో అందరు ఎవరింటి ముందు వాళ్ళు ముగ్గులు వేసుకున్న ఒక కాంపిటీషన్ లా ఉంటది అనమాట. ఎవరి ముగ్గు బాగుందా అని. ముగ్గులు వేయడం అస్సలు రాదు. కానీ మా అక్క పెళ్ళయ్యాక నేర్చుకోవాల్సి వచ్చింది. కానీ ఈసారి మా అక్క కూడా ఊరికి వస్తుంది కాబట్టి ముగ్గుల కార్యక్రమం మా అక్కనే చూసుకుంటుంది. నేను మాత్రం జస్ట్ రంగులు వేస్తా అందులో. అయిపోయింది. కిచెన్ కూడా మొత్తం సర్దేసా. ఆల్మోస్ట్ అన్ని పనులు అయిపోయినాయి. ఇంకా వెళ్ళడమే గైస్. మా అన్న కింద వెయిట్ చేస్తుండు గైస్. చూపిస్తా. ఇంకా నేను కొంచెం లేట్ చేసినా ఇంకా నా మీద తిడతాడు. ఈ ఫిష్ కూడా వస్తుంది మాతో పాటు. ఏంటో ఇది నాకు ఎందుకు ఇచ్చారు కానీ. లాస్ట్ లో మేము సాగర్ దగ్గరకు వచ్చేసాం. డిన్నర్ టైం అయింది అని చెప్పి అక్కడే ఫిష్ కర్రీ ఇంకా రైస్ వండిపించుకొని తిన్నాం అనమాట. ఆల్రెడీ ఇంతకు ముందు ఇక్కడ కర్రీ చేపించుకున్నాం. ఫిష్ కర్రీ చాలా బాగుంది టేస్ట్ అని చెప్పి మళ్ళీ మేము ఇక్కడే చేపించుకున్నాం. ఇక్కడప్పుడు వాళ్ళే చేపల్ని కడిగి కట్ చేసి కర్రీ చేస్తారనమాట. అయితే చాలా బాగుంటుంది. మనకి కావాలి అంటే రైస్ కూడా వాళ్ళే వండిస్తారు. మనం హ్యాపీగా తినొచ్చు. ఫిష్ కర్రీ ఎన్నిసార్లు చేసినా కొంతమందికి టేస్ట్ అసలు కుదరదు. సో వీళ్ళు ఎలా చేస్తారా అని చెప్పి నేను ప్రాసెస్ అంతా చూసి తీసి పెట్టుకున్నా. నేను కూడా ఈసారి ఈ ప్రాసెస్ లో కర్రీ ట్రై చేస్తా. ఫిష్ కూడా క్లీన్ గానే కడిగారు గైస్, నో ప్రాబ్లం. ఇప్పుడు ఆ కడిగిన ఫిష్ లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం చూసారా ఎంత వేసారో. కారం వేసేటప్పుడు ఇంత కారం వేస్తున్నారు ఏంటా అనుకున్నా కానీ సరిపోయింది. ఇంకా ఆయిల్ వేసారు. మంచిగా కలిపింది ఆ అక్క నీట్ గా. ఇంకా చింతపండుని ముందే నానబెట్టారు అనుకుంటా. అది మంచిగా కలిపి ఆ రసాన్ని ఆ ఫిష్ కర్రీలోకి వేసారు. చింతపండు నీళ్లు మాత్రం ఎక్కువగానే పోసారు. ఇంకా ఇందులోనే ఆనియన్ కట్ చేసి పచ్చిమిర్చి కట్ చేసి తీసుకెళ్లి పొయ్యి మీద పెట్టారనమాట. అంతే, ఇంత సింపుల్ గా ఫిష్ కర్రీ చేశారు. పొయ్యి మీద పెట్టిన తర్వాత ఒక్కసారి కూడా స్పూన్ పెట్టి కలవెట్టలేరు వీళ్ళు. వీళ్ళ టెక్నిక్ అంట, అసలు కలవెట్టకూడదంట. సో మీరు కూడా ఈసారి ఫిష్ కర్రీ చేస్తే అసలు కలపకండి. ఈ ప్రాసెస్ చూసాక చికెన్ మటన్ చేసుకోవడం కంటే ఫిష్ కర్రీ చేసుకోవడమే ఈజీ అనిపించింది నాకైతే. మీరేమంటారు? అయితే నిజంగా చాలా బాగుంది. ఇక మేము కర్రీతో పాటు ఫ్రై కూడా చేపించుకున్నాం. ఫ్రై అయితే నాకు అంత ఏం నచ్చలేదు, అసలు నచ్చలేదు చెప్పాలంటే. ఇట్లా చెప్పించేదే బాగుంటదేమో అని అనిపించింది. సో మీరు కనుక వెళ్తే మాత్రం ఫ్రై చేపించుకోకండి, కర్రీ మాత్రం తప్పకుండా ట్రై చేయండి. నాకు తెలిసి మేము ఇక్కడ వండిపించుకోవడం సెకండ్ టైం. మా అన్న మా నాన్న ఇక్కడ ఎవ్రీ టైం వండిపించుకునే ఉంటారు. ఊరికెళ్ళి వచ్చిన ప్రతిసారి ఇక్కడ వండిపిస్తారు అనుకుంటారు నాకు తెలిసి. ఇలా ఎంతమందికి ఫిష్ కర్రీ ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ లో చెప్పండి. ఇక్కడ భలే ఉంది కదా. మా నాన్న ఇక్కడ వెయిటింగ్ అనమాట, ఎప్పుడెప్పుడు అయిపోతే ఎప్పుడెప్పుడు తిందామా అని.
ఫైనల్లీ అయిపోయింది. ఇక్కడ ప్యాక్ చేపించుకుంటున్నాం మేము. అక్కడే తినొచ్చు కానీ వాళ్ళది కూడా క్లోజింగ్ టైం అంట. వాళ్ళు వెళ్ళాలి ఇంటికి అనేసరికి మేము అక్కడే ప్యాక్ చేపించుకొని వేరే దగ్గర తిన్నాం. ఇన్ కేస్ మీరు సాగర్ దగ్గరికి వెళ్తే మాత్రం ఇలా వండిపించుకొని తిన్నాం. ఖచ్చితంగా ట్రై చేయండి. హై గైస్, ఫైనల్లీ మేము వచ్చేసాం. కానీ మేము తుమ్మగుంటలో లేం, మా అమ్మమ్మ దగ్గర ఉన్నాం ప్రెసెంట్. అంటే నైట్ నేను మా అమ్మమ్మ దగ్గర దిగాం. నైట్ మా అమ్మ 12:30 వరకు జర్నీ చేసి ఇక్కడికి వచ్చింది. 12:30 వరకు అంటే చాలా 8 hours జర్నీ చేసి ఇక్కడికి వచ్చింది. చాలా అలసిపోయి ఉంటుంది. మా అమ్మమ్మ ఇంకా 9కే పడుకుంటారు ఊళ్ళో, అంటే తెలిసిందేగా. అయినా వాళ్ళు ముచ్చట్లు మాత్రం ఆపలే గైస్. పోయిన సంక్రాంతి నుండి ఈ సంక్రాంతి వరకు ఏమైందా అని, ఈ సంక్రాంతి నుండి వచ్చే సంక్రాంతి వరకు ఏమైపోతుందా అని వాళ్ళు నైట్ డిస్కషన్ చేసుకున్నారు. మొత్తం ముచ్చట్లు స్టిల్ ఇప్పటికి కూడా ముచ్చట్లే. ఐ విల్ షో యూ, వెయిట్. మా అమ్మ పొద్దున పని చేస్తుంది గైస్, చాలా డేస్ తర్వాత. మా అమ్మ వాళ్ళందరూ కూడా హైదరాబాద్లోనే ఉంటారు. ఎవ్రీ సంక్రాంతికి వాళ్ళు ఇక్కడికే వచ్చి ఫెస్టివల్ చేసుకుంటారు. కానీ ఈసారి వాళ్ళు రాలేకపోయారు. మా అమ్మమ్మకి కొంచెం హెల్ప్ చేశాను ఇక్కడ. మొత్తం అంతా క్లీన్ చేసేసా. మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు తుడిచిన. ఇప్పుడు మా అమ్మమ్మ బయట మాకు దోశ ఇంకా పచ్చడి చేస్తుంది. పొయ్యి మీద చేస్తుంది, చూపిస్తా చూడండి. అంటే పొయ్యి మీద దోశలు వేసుకోము కదా జనరల్గా, కానీ మా అమ్మమ్మ చేస్తుంది. అని చూద్దాం. మా అమ్మ చిన్నప్పుడు మా అమ్మమ్మ ఎలానే దోశలు పోసి అమ్మేవాళ్ళంట. మా అమ్మమ్మకి ఈ దోశకి ఒక దగ్గర సంబంధం ఉందన్నమాట. వేపులతో బ్రషింగ్ నేను చేయదు. ఎవ్రీ సంక్రాంతికి ఇల్లు కలకలలాడేది. మా మామ వాళ్ళు, మా కజిన్స్ అందరు వచ్చేవాళ్ళు. మేము ప్రతి సంక్రాంతి ఇక్కడే సెలబ్రేట్ చేసుకునేటోళ్ళం. కానీ ఈ ఇయర్ రాలేరు వాళ్ళు. ఇప్పుడు మా అమ్మమ్మ ఒక్కటే ఉంటుంది ఇక్కడ. దోశ తిని మేము మా తుమ్మగుంటకు వెళ్ళాం. ఈ ఇంట్లో ఎవ్వరు ఉండట్లేదు కాబట్టి ఇది ఇలా ఉంది. ఇదంతా ఇప్పుడు కడిగి సర్దాలన్నమాట. ఇక్కడ మా అన్న కూడా పనిచేశాడు ఆఖరికి. మార్నింగ్ నుండి కష్టపడితే ఆఫ్టర్నూన్ కి ఇల్లు సర్దడం అయిపోయింది. ఇంకా ఊరికి వచ్చేసాం. క్లీనింగ్ కూడా అయిపోయింది. ఇక్కడ భోగి, సంక్రాంతి అండ్ కనుమ సెలబ్రేట్ చేసుకుంటాం. కనిగిరి దగ్గరలో ఉండే విలేజ్ వాళ్ళు అసలు సంక్రాంతి పండుగని ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం అనేది నేను నా ఛానల్లో పెడతాను. దానికోసం నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కలుద్దాం.